Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన ప్లేన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో 2017లో 2 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, మరి రఫ్లో ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్ అనుకోవాలి. అయితే దట్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1,1,1 గుండా వెళ్తుంది అండ్ ప్యారలల్ టు ది ప్లేన్. అంటే ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉన్న ప్లేన్ కనుక్కోండి, ఆ ప్యారలల్గా ఉన్న ప్లేన్ అనేది ఈ పాయింట్ గుండా వెళ్తుంది అంటున్నాడు. ఓకే, సో చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇట్లా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉన్న ప్లేన్కి ప్యారలల్ ప్లేన్ ఫార్ములా ఏంటంటే, ప్యారలల్ ప్లేన్ ఫార్ములా ఏమంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉందో అది తీసేసి కేని యాడ్ చేసుకుంటాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సార్ కేనే ఎందుకు తీసుకుంటున్నారు? మీ చాయిస్, ఏదైనా తీసుకోండి, పి తీసుకోండి, ఎం తీసుకోండి. ఓకే, సో ఇది అన్నమాట. ఇప్పుడు మన ప్రాబ్లంలో చూస్తే -7 ఉంది కాన్స్టెంట్, దాన్ని తీసేసి ప్లస్ కే పెట్టుకోండి. ఓకే, సో అయితే చూడండి, ఇట్లా ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ప్లస్ కే దట్ ఈస్ 0. నౌ దిస్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అన్నాడు. ఈ ప్లేన్ అనేది 1,1,1 గుండా వెళ్తుంది. అంటే ఎక్స్ ప్లస్లో 1, వై ప్లస్లో 1, జెడ్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్ టు -6 అవుద్ది. -6ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ -6. ఎస్, ఓకే, సింపుల్గా ఇలా చేశాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ప్లేన్ని రాస్తున్నాను. గివెన్ ప్లేన్ x ప్లస్ 2y ప్లస్ 3z -7 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉన్న ప్లేన్ ఏంటంటే -7ని తీసేసి ప్లస్ కే పెట్టుకోవాలి. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ parallel plane is ఏంటంటే x ప్లస్ 2y ప్లస్ 3z ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. సార్ ఇక్కడ ప్లస్ 7 ఉంటే ఏం చేయాలి? ప్లస్ 7 ఉన్నా కూడా ప్లస్ కేనే పెట్టుకోండి. ఈ కాన్స్టెంట్తో మనకు సంబంధం లేదు, అంతే, అది తీసేయాల. ఓకే, సో ఈ ప్లేన్ గుండా ప్రాబ్లంలో అడిగట్టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఈ ప్లేన్ అనేది 1,1,1 గుండా వెళ్తుంది అంటున్నాడు. సో అదే రాస్తున్నా. సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ through the point 1,1,1. ఓకే, సో ఈ 1,1,1ని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ఇంప్లైస్ ఎక్స్ ప్లేస్లో 1 అనమాట, వై ప్లేస్లో 1, ఓకే, 2 into 1, జెడ్ ప్లేస్లో 1, సో 3 into 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం ఇక్కడ 6 అవుతుంది కదా. 6 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. 2 ప్లస్ 3 5 ప్లస్ 1 6. కే ఈజ్ ఈక్వల్ టు -6. ఇప్పుడు ఇలా వచ్చిన కే వాల్యూని మనం నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్లేన్. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 లేకుంటే
ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ k ఈజ్ ఈక్వల్ టు -6 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 1 ఇంప్లైస్ x ప్లస్ 2y ప్లస్ 3z ప్లస్ k అంటే -6 దట్ ఈస్ 0. సో ఫైనల్గా x ప్లస్ 2y ప్లస్ 3z ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా చేయాలి. సరే సార్, మనం చేసింది ఇది కరెక్టో కాదో ఎలా చెక్ చేయొచ్చు? సో చాలా సింపుల్, ఏంటంటే చూద్దాం. సో ఇది ప్లేనే కదా, ఈ ప్లేన్ గుండా 1,1,1 అనే పాయింట్ వెళ్తుందంట. ఆ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి. అప్పుడు మనం చేస్తే కరెక్ట్. ఎస్, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ప్లస్ వై ప్లేస్లో 2 × 1 అంటే 2 అనమాట. జెడ్ ప్లేస్లో 1, 3 × 1 3 అనమాట. -6 దట్ ఈజ్ ఈక్వల్ 0. 6 - 6 దట్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మనం చేసింది కరెక్ట్. మరి ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం ఎట్లాంటిది చూద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2, -3 అండ్ ప్యారలల్ టు ది ప్లేన్ అన్నాడు. ఎస్, సేమ్ ప్రాబ్లమే కదా. ఈ ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో 2017లో మార్చిలో అడగడం జరిగింది. ఓకే, 2 మార్కులకి. మరి చూద్దాం ఏం చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ప్యారలల్ అని కనపడితే చాలు, కేని యాడ్ చేసుకోండి. కేని యాడ్ చేసుకున్నాక ఆ ప్లేన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి, కే వస్తుంది. మళ్ళీ ఆ కేని మన నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే రిక్వైర్డ్ ప్లేన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఫస్ట్ గివెన్ ప్లేన్ రాస్తున్నాను. గివెన్ ప్లేన్ 2x - 3y ప్లస్ 6z దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉన్న ప్లేన్ రాస్తున్నాను. ద ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్ ఈజ్ సో కేని యాడ్ చేస్తున్నాం. మనకి కాన్స్టెంట్ లేదు సార్, లేకుంటే మనకేమి కాన్స్టెంట్ని యాడ్ చేసుకోవాలి. సో 2x - 3y ప్లస్ 6z ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. మరి k వాల్యూని కనుక్కోవడానికి సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2, -3. సో మరి 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్న x ప్లేస్లో 1, y ప్లేస్లో 2, z ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చెప్పండి, 2 × 1 -3 × y ప్లేస్లో ఎంత 2 అనమాట, ప్లస్ 6 × z ప్లేస్లో -3 ప్లస్ కేని అలానే రాస్తున్నా, దట్ ఈజ్ 0. ఓకే, సో 2 × 1 2 అవుతుంది, -2 3 6 ప్లస్ -6 3 18 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్లస్లన్నీ ప్లస్ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఇక్కడ ఒకటే ఉంది, అది పక్కన పెట్టుకోండి. ఓకే, అలానే మైనస్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, వాటిని యాడ్ చేయండి. -6 -18 -24 అవుతుంది, అవునా? ఓకే, సో కాబట్టి రాశాను. ఇంకా ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 - 24, 24లో 2 తీసేయండి, -22. బిగ్ నెంబర్ ఏది, మైనస్. కాబట్టి 24 కాబట్టి దానికి సింబల్ ఏముంది, మైనస్ ఉంది. ఎస్, సో k ఈజ్ ఈక్వల్ టు k అట్లనే రాయండి, -22 రైట్ సైడ్ పోతే ఏమవుతుంది, +22 అనమాట. ఈ k వాల్యూని 1లో చేయండి. సో 1 ఇంప్లైస్ సబ్స్టిట్యూట్ చేస్తే 2x - 3y ప్లస్ 6z ప్లస్ 22 దట్ ఈజ్ 0. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, మనం కరెక్టో కాదో ఎలా వెరిఫై చేయొచ్చు ఏం చెప్పాను, ఈ ప్లేన్ గుండా ఈ పాయింట్ వెళ్తుందని చెప్పాను. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి. సో 2 × 1 2 అనమాట, -3 × y ప్లేస్లో -3 అనమాట. సరే, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను చూడండి. -3 × y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. అలానే +6 × z ప్లేస్లో -3 అనమాట. మళ్ళీ +22 అట్లనే ఉంటుంది, 0.
సో 2 into 1 2 minus 3 2s are 6 plus minus minus 6 3s 18 plus 22 that is 0. 22 plus 2 24 minus 16 18 ఒక 6 24 minus 24 0 is equal to 0. ఎస్ మనం చేసింది కరెక్టే. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్. ఏం